యవనస్తులు ఎట్లా ప్రవర్తిస్తుంది నేను అనేది వాళ్ళ సంగతి వదిలిపెట్టి, నేను ఆత్మీయుల పిల్లలను బట్టి కుటుంబాలను బట్టి మిమ్మల్ని గురించి నేను చెప్పేది ఏంటంటే, మీకున్న సమయాన్ని మీరు ఎలా సద్వినియోగం చేస్తున్నారు. నీకోసం ఒక్కొక్కళ్ళ కోసం దేవుడు చక్కని ప్రణాళిక వేసి పెట్టుంటాడు. ఉదాహరణ, 2020 నుంచి తనని ప్రభువు నడిపించాలని ఒక ఆలోచన పెట్టుకున్నాడు. వాడు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి. ఇది ఉదాహరణ. ఫెయిల్ అవ్వకుండా ఒకటి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అనుకోండి. దేవుడు మీ ఎడల ఉంచిన ఉద్దేశాలు టక నెరవేర్చబడిపోతాయి. కాస్త బ్రేక్ పడింది అనుకోండి, నీ కోసం దేవుడు ఆగాలి. అక్కడ దేవుని సమయాన్ని కూడా నీ వృధా చేస్తుంది.